నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఓ భూ యజమానికి తెలియకుండా ఏఐ ఫోటోలు, ఫోర్జరీ సంతకాలతో ఇతరుల పేరిట భూమిని రిజిస్టర్ చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న బాధితుడిని ఈ మోసం మరింత దెబ్బతీయగా ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గ్యార మల్లేష్ గత 2 ఏళ్లుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కీమోథెరపీ కూడా శరీరం సహకరించకపోవడంతో మంచానికే పరిమితం చేశారు. అయితే 2023లో సిద్దిపేట జిల్లా వర్ఖల మండలం గౌరారంలో శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి నుంచి మల్లేష్ ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని తాజాగా మల్లేష్కు తెలియకుండానే వేరే వారి పేర్ల మీదుగా రిజిస్టర్ చేయించారు. మార్చి 4వ తేదీన మల్లేష్ సంతకం లేకుండా, ఫోటో దిగకుండానే టి అభిలాష్ అనే వ్యక్తి పేరిట అతని భూమిని భూభారతి ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి రిజిస్టర్ చేశాడు. అనంతరం అభిలాష్ పేరు నుంచి మార్చి 10వ తేదీన రేణుజ అనే మహిళ పేరు మీదకి మరోసారి రిజిస్టర్ చేయించాడు. అయితే క్యాన్సర్ చికిత్స కోసం మల్లేష్ కుటుంబ సభ్యులు ఈ ఎకరం భూమిని అమ్మాలని ప్రయత్నించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా ఏఐ సహాయంతో సంతకాలు ఫోర్జరీ చేసి ఫోటోలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు మల్లేష్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వైద్యానికి ఇప్పటికే 40 లక్షల వరకు ఖర్చు అయిందని, ఆ భూమిని అమ్మకపోతే తాను బతకనని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. దయచేసి ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకొని సహాయం చేయాలని వేడుకుంటున్నాడు.